మావోయిస్టులతో గతంలో రాష్ట్రాలు జరిపిన చర్చలు ఫలించాయా? అప్పట్లో వైఎస్ఆర్ సర్కార్ చర్చలు ఏమయ్యాయి? మావోయిస్టుల తరపున ఇప్పుడు ఎవరైనా మధ్యవర్తులు ఉన్నారా? అసలు చర్చల వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? మావోయిస్టుల ప్రస్తుత పరిస్థితి ఏంటి? మావోయిస్టుల శాంతి చర్చలపై కేంద్రం స్పందించడం లేదు. ఛత్తీస్గఢ్ సర్కార్ ఓకే అన్నా ఎలాంటి షరతులు లేకపోతేనే చర్చలు జరుపుతామంటూ మెలికపెట్టింది. అంటే ఆపరేషన్ కగార్ను ఆపబోమని, ఏరివేత కొనసాగుతుందని చెప్పకనే చెప్పింది. ఇక కేంద్ర ప్రభుత్వం విషయానికొస్తే వేర్పాటువాదులతో గతంలో చర్చలు జరిపింది, కానీ మావోయిస్టులతో మాట్లాడిన సందర్భం లేదు. మావోయిస్టులతో ప్రభుత్వ చర్చల విషయం ఎన్నోసార్లు వినిపించినా కార్యరూపం దాల్చింది మాత్రం 2004లోనే. ఉమ్మడి ఏపీకి వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడే ఏపీ సర్కార్ మావోయిస్టుల మధ్య శాంతి చర్చలు జరిగాయి. 2004 అక్టోబర్ 15 నుంచి 18 వరకు చర్చలు జరిగాయి. ఈ చర్చలకు ముందే పీపుల్స్ వార్ గ్రూప్ మిగిలిన సంస్థలతో కలిసి భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టుగా అవతరించింది. అప్పట్లో నల్లమల అటవీ ప్రాంతం నుంచి బయట ప్రపంచంలోకి వచ్చిన మావోయిస్టులు హైదరాబాద్ లో చర్చలు జరిపారు. ప్రభుత్వంతో పాటు అప్పటి విరసం నాయకులు వరవరరావు, కళ్యాణ్ రావు వంటి వారు ఈ చర్చల్లో పాల్గొన్నారు. మావోయిస్టు పార్టీ తరఫున రామకృష్ణ, సుధాకర్, గణేష్, జనశక్తి నుంచి అమర్, రియాజ్ వంటి వారు ఈ చర్చల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం తరఫున అప్పటి హోంమంత్రి జానారెడ్డి సహా 8 మంది బృందం చర్చల్లో పాల్గొంది. భూమి లేని వారికి భూమి పంపిణీపై ప్రధానంగా అప్పటి చర్చలు సాగాయి. చర్చలు సానుకూలంగా జరిగాయని, మళ్లీ చర్చలు జరుపుతామని ప్రకటించినా అప్పటి చర్చలు విఫలమయ్యాయి. తర్వాత మావోయిస్టుల ఏరివేత మరింత ముమ్మరమైంది. ఈ చర్చల తర్వాత మావోయిస్టుల కదలికలపై పూర్తి సమాచారం ప్రభుత్వానికి చేరింది. 2005 జనవరి 17న తాము చర్చల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది మావోయిస్టు పార్టీ. 2004 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ హయాంలో కన్నా ఎక్కువ ఏరివేత జరిపింది అప్పటి వైఎస్ఆర్ సర్కార్. పలుసార్లు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మావోయిస్టుల చర్చలకు సిద్ధమని చెప్పడం, తర్వాత షరతులు పెట్టడం సర్వసాధారణమైంది. 2013లో చర్చలు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మావోయిస్టుల మధ్య సీరియస్ గా చర్చలు జరుగుతాయని భావించినా అవి విఫలమయ్యాయి. అప్పట్లో స్వామి అగ్నివేష్ మధ్యవర్తిత్వం వహించిన ప్రయోజనం లేకుండా పోయింది. అదేదో మావోయిస్ట్ పార్టీ ఓటమిగానో, అమిత్ షా విజయంగానో మనం ఎవరు పరిగణించడానికి వీల్లేదు. ఆపరేషన్ కగార్ పేరుతో ప్రభుత్వం కొనసాగిస్తున్న హత్యాకాండలో ఇప్పటికీ 490 మంది చనిపోయారు. సుమారు 48 ఎన్కౌంటర్లు జరిగాయి. అమానుషకాండ జరిపి హత్యేసే అధికారం ఉందా? ఇవన్నీ ఆగాలన్నా ఒక చర్చల వాతావరణం కొనసాగి ఒక శాంతియుత పరిస్థితి ఏర్పడితేనే ప్రజలకు ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం కలగడానికి, అసలు జరుగుతున్న అన్యాయం పట్ల, ఫాసిజం అమలు పట్ల ఆలోచన చేయడానికి కూడా అవకాశం ఏర్పడుతుందని పౌరుకుల సంఘం ఆశిస్తుంది. కాబట్టి ఈ చర్చల ప్రక్రియ కోసం ప్రజాస్వామికవాదులు, మేధావులు, బుద్ధిలు అందరూ ప్రయత్నించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూనే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టుల్లో కంగారు మొదలైంది. దేశ సరిహద్దుల్లో ఉండాల్సిన బలగాలు ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్ దండకారణ్యంలోకి వచ్చేశాయి. డ్రోన్ల సాయంతో మావోయిస్టులను రౌండప్ చేసి అంతమొందిస్తున్నాయి. అమిత్ షా టార్గెట్ మార్చి 31, 2026 నాటికి మావోయిస్టులు లేకుండా చేయాలన్న సంకల్పంతో ముందుకు కదులుతున్నాయి. ఎక్కడ ఎప్పుడు ఎన్కౌంటర్ కు దిగినా పదుల సంఖ్యలో నక్సలైట్లు చనిపోతున్నారు. నక్సలిజం 5 దశాబ్దాలుగా విప్లవ పోరుబాటులో తనదైన ముద్ర వేసిన సామాజిక విప్లవం. 50 ఏళ్ల క్రితం పశ్చిమ బెంగాల్ నక్సల్ బరిలో పురుడు పోసుకున్న విప్లవ ఉద్యమం 18 రాష్ట్రాలకు విస్తరించింది. నేపాల్ నుంచి నల్లమల వరకు రెడ్ కారిడార్ పేరుతో మావోయిస్టులు దేశ అంతర్గత భద్రతకు సవాల్గా మారారని గతంలో యూపీఏ సర్కార్ 2009లో ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో మావోయిస్టుల నిర్మూలన కోసం చర్చలు చేపట్టింది. మోదీ సర్కార్ ఆపరేషన్ ప్రహార్, తర్వాత ఆపరేషన్ కగార్ పేరుతో ఏరివేతను ముమ్మరం చేసింది. ఇప్పుడు మావోయిస్టులు తెలుగు రాష్ట్రాలు, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశాలోని కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమయ్యారు. వందలాది బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి సిఆర్పీఎఫ్ బలగాలు అడవులను జల్లెడపడుతున్నాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరోలో ఉన్నవారంతా 60 ఏళ్లు పైబడ్డ వృద్ధులే. ముసలితనం మావోయిస్టు పార్టీకి సవాల్గా మారింది.
కొత్త రిక్రూట్మెంట్లు లేవు. దీంతో ప్రభుత్వం పెద్దగా చర్యలు చేపట్టకపోయినా మావోయిస్టులు పుంజుకునే అవకాశం లేదు. అటవీ ప్రాంతాల్లో ప్రభుత్వం భారీగా రోడ్లు వేయడంతో మావోయిస్టుల కదలికలపై నిఘా పెరిగింది. గ్లోబలైజేషన్ అడవులను కూడా తాకింది. గిరిజనులు సైతం మైదాన ప్రాంత వాసులతో కలిసిపోయి ఉపాధి అవకాశాలు వెతుక్కుంటున్నారు.